హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా క్రిస్పీ బ్రెడ్ బాల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. జస్ట్ 15 మినిట్స్లో మనకి ఈ రెసిపీ రెడీ అవుతుందండి. తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. బ్రెడ్లు ముందుగా బ్రౌన్ అయినా తీసుకోండి, వైట్ అయినా బ్రెడ్ తీసుకోండి, చిన్న ప్యాకెట్. ఈ విధంగా మిక్సర్ జార్లో వేసి బ్రెడ్ క్రమ్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వామ్ వాటర్ వేసి బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలండి. దాంట్లో ఒకసారి ఈ విధంగా ముంచేసి, డిప్ చేయటం అంటే ఈ విధంగా నానవేయాలి. తర్వాత ఎక్సెస్గా ఉన్న వాటర్ని మనం స్క్వీజ్ చేసేసేయాలి. ఈ విధంగా స్క్వీజ్ చేసి పక్కన ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలండి. ముందుగా వాటర్లో డిప్ చేయాలి, తర్వాత స్క్వీజ్ చేసేసి మనం పక్కన ఒక బౌల్లో వేసేసుకోవాలండి. అంతే. తర్వాత నెక్స్ట్ మిశ్రమము బంగాళాదుంపల మిశ్రమం తయారు చేసుకోవాలండి. 2 పొటాటోస్ బంగాళాదుంపలు మీడియం సైజ్వి తీసుకోవాలండి. ఇక్కడైతే బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాను. తర్వాత మీడియం సైజ్ పొటాటోస్ 2, పెద్ద సైజ్ది అయితే ఒక బంగాళాదుంప సరిపోతుంది. వాటిని వాటర్లో మంచిగా బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా స్మాష్ చేసి బ్రెడ్ దాంట్లో వేసేసుకోవాలండి. బ్రెడ్ మిశ్రమంలో ఇప్పుడు పొటాటో మిశ్రమం కూడా కలిపేసుకోవాలి మంచిగా. తరువాత ఒక చిన్న కప్పుడు శుభ్రంగా కడిగినటువంటి ఉల్లి పొరక ఆకులు వేసుకున్నాను. తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా వేసి, కారము 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత జీరా 1 టేబుల్ స్పూన్, చిటికెడు పసుపు, ఫైన్గా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకున్నాను. ఈ విధంగా మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకొని మన చేతికి ఆయిల్ అయినా గీ అయినా రాసుకొని ఈ విధంగా షేప్స్ చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్, ఆ ప్లేట్లో ఈ బాల్స్ని కోట్ లాగా తిప్పుతూ ఉండాలండి. మంచిగా దానికి పట్టి ఉండేలాగా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కోట్ చేసి రిమైనింగ్ బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్లో మనము మంచిగా కోట్ చేస్తాం కాబట్టి క్రిస్పీనెస్ ఉంటుంది మనకి బ్రెడ్ బాల్స్కి. కాబట్టి ఈ విధంగా మంచిగా కోట్ చేసుకోవాలి. డబుల్ లేయర్ కోట్ అయినా సింగిల్ లేయర్ కోట్ అయినా పర్లేదండి. కాకపోతే ఈ విధంగా కోట్ చేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా తినేటప్పుడు. అంతే అండి. కోట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంతగా వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రెడ్ బాల్స్ని నెమ్మదిగా ఆయిల్లో వేసి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే బ్రెడ్ అనేది తొందరగానే మనకి ఫ్రై అయిపోతుంది. అంటే బ్లాక్ కలర్ అయిపోతుంది, మనకి కొంచెం మాడినట్టుగా అయిపోతాయి. సో మీడియంలోనే ఫ్లేమ్ ఉంచేసుకొని 2 సైడ్స్ టర్న్ చేస్తూ మంచిగా ఫ్రై చేయాలి. లోపల పొటాటో మిశ్రమం కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ముందుగా టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో ఈ బ్రెడ్ బాల్స్ని వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే డీప్ ఫ్రైకి కంపల్సరీగా మనము బటర్ పేపర్ అయినా టిష్యూ పేపర్ అయినా యూస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. అంతే అండి. ఇంకా మన క్రిస్పీ బ్రెడ్ బాల్స్ రెడీ అయిపోయాయి. దీంట్లోకి కెచప్ అయినా, రెడ్ సాస్ అయినా, లేదు సింపుల్గా వేడివేడిగా తిన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ 15 నిమిషాల్లో తయారైపోయింది. మీరు కూడా ఈరోజు ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వే ఛానల్ని.